విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 45 వార్డులో పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు వైసీపీ అభ్యర్థి కేకే రాజు ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయా కార్యకర్తలు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ ఉత్తర నియోజకవర్గంలో ఇనార్బిట్ మాల్ వస్తుందని, దీంతో ఈ ప్రాంత రూపురేఖలే మారిపోతాయన్నారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పుష్కలంగా దొరుకుతాయన్నారు. పార్టీలో చేరి పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కంప హనోక్ తో పాటు పలువురు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రంగురాల బిజినెస్ చేసేది అదే మీ ఫ్యామిలీ రంగురాల బిజినెస్ చేసిందా లేదా? రంగురాల అఫీషియల్ మైనింగ్ కూడా తెచ్చుకున్నాం. ఎందుకు లేని వదిలేస్తుంటే ఏదో పెద్ద పైకి గాంధీవాదులు చేసేది కూడా చీకటి వ్యాపారాలని మాట్లాడేవేమో ఇలా ఏదో చెప్తారు. శ్రీరంగనీతులు చెప్పినట్టు దొంగపాలు చేసి శ్రీరంగనీతులు చెప్తా ఉన్నారు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, 5 ఏళ్ళు ఎమ్మెల్యే కింద ఉన్నాం, ఫ్లోర్ లీడర్ కింద ఉన్నాం, బీజేపీ అధికారంలో ఉంది. ₹1 కోటి పెట్టుబడి తీసుకొచ్చి ₹1 కోటి పెట్టుబడి తీసుకొచ్చి 10 మంది ఉపాధి కల్పేదని తీసుకొచ్చారు. నాకు పదవులు ఎవరైనా ₹1450 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అను గారు, వార్డు అధ్యక్షులు పైటరావణ గారు ఆధ్వర్యంలో తారక రామనగర్, గురునాథరావు కాలనీ, లక్ష్మీనారాయణపురం, రామచంద్రనగర్, సంతోష్మత్ కాలనీ, ఈ కాలనీ నుంచి గణేష్ నగర్, ఈ ప్రాంతం నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 20 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకొచ్చిన పెట్టుబడుల్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ అభివృద్ధి చెందుతుందని భావించి ఈరోజు ఇందులో ఇక్కడ పార్టీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. తప్పకుండా మీరు ఏదైతే నమ్మకంతో, ఏదైతే మంచి జరుగుతుందని ఏదైతే కాంక్షించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కుటుంబ సభ్యులుగా చేరారో మీ అందరికీ కూడా తప్పకుండా మీకు సరైన గౌరవం దక్కి భవిష్యత్తులో మీరు గర్వపడే విధంగా, మీరు సంతోషపడే విధంగా, మిమ్మల్ని నలుగురు కూడా ప్రశంసించే విధంగా పార్టీ రేపు చేయబోయే కార్యక్రమాలు కానీ, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయబోయే కార్యక్రమాలు కానీ ఉంటాయి. తప్పకుండా మీ అందరికీ కూడా మంచి స్థానం కల్పించడం జరుగుతుంది. అన్నిటికంటే కూడా ముఖ్యంగా మీ పిల్లలకు సంబంధించి ఉపాధి ఉద్యోగావకాశాల కల్పన విషయంలో మీకు మొదటి ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే మీ వార్డులోనే ఈరోజు ఇనార్బిట్ మాల్ వస్తుంది. ఈ 45వ వార్డులో ప్రతి ఓటరు కూడా 45లో ఉన్న ప్రతి ఓటరు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కళలో కూడా ఊహించినట్టు విధంగా ఈరోజు మీ వార్డులో 45వ వార్డులో ₹1450 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. కాబట్టి నిజంగా మనందరం కూడా ఈ వార్డులో 100% ఆ పెట్టుబడులను స్వాగతించి మన బిడ్డల భవిష్యత్తుకు మనమే బంగారు బాటలు వేసుకునే విధంగా ప్రతి ఓటు కూడా, మీ అమూల్యమైన ప్రభుత్వమైన ప్రతి ఓటు కూడా 45వ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసి రేపు విశాఖపట్నం ప్రజలు మంచి చేస్తే, ఉత్తరాంధ్ర ప్రాంతం మంచి చేస్తే ఏ విధంగా స్వాగతిస్తారనే విధంగా తీర్పు ఉండాలని విజ్ఞప్తి చేస్తూ జై జగన్.